కాకి ముట్టని ఎంగిల్లా అయిపోతారు. తెలుసుకున్నావా? అమ్మా రమేష్, ఏంటిదంతా? దాన్ని ఆపు. ఇదంతా నేనెలా చూడగలుగుతాను చెప్పు? గుండె ఆగిపోతున్నట్టుగా ఉంది. నేనిప్పుడు ఆవిడ్ని ఆపగలను, కానీ గుండె పగిలిన బాధ అలాగే ఉండిపోతుంది కదా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రామ్మా. మాట్లాడవే. ఎందుకు ఊరికే నిలబడ్డావు? ఇదంతా జరిగింది నీ వల్లే. నేను వద్దు వద్దన్నా వాడే కావాలని ఆడావు కదా. ఇప్పుడేమైంది? పోవే, ఊరుకో. అందరూ కలిసి నా నోట్లో మన్ను పోయండి, నన్ను చంపేయండి. మర్యాద పోయి బ్రతకడం కన్నా చచ్చిపోవడమే మంచిది. చచ్చిపోవడమే మంచిది. చంపేయండి. అమ్మా, ఇంటికి పెద్దే ఇలా బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా చెప్పు? నేనేం చెయ్యాలి చెప్పు? తలెత్తుకుని తిరిగే పరిస్థితిలో మనం ఉన్నామా? పాపం కదా శాంతి, ఎన్నెన్ని కలలు కన్నది. ఆ పిల్లలు సంతోషాన్ని అనుభవించాలని ఎన్నెన్ని ఆశలు పెట్టుకుంది. కానీ తేజస్ అంతా మట్టి పాలు చేసిపోయాడు. కానీ రమేష్, వాడిలాంటి వాడిని మనకు అర్థం కాలేదు కదా. అమ్మా, గాజు పగిలిపోయింది, గుచ్చుకోకుండా చూసుకోవాలంతే మనం. అదెలా సాధ్యం? ఇంత పెద్ద ద్రోహం లెక్క చేయకుండా ఉండడం ఎలా? రమేష్, దీనికంతా మనమే కారణం. మన మీద తప్పుంది. ఇదంతా మనం గమనించి ఉండాల్సింది. అవునమ్మా, బంగారం లాంటి అమ్మాయి జీవితాన్ని ఎవరిదో దురాశకు బలయ్యేలా వదిలేశాం. మోసపోయామమ్మా మనం. ఈ పాపం మనల్ని ఊరికే వదలదు. ఇదెలా సరిచేస్తాం? వాళ్ళకెలా న్యాయం చేస్తాం? అమ్మా, న్యాయం కొన్నిసార్లు మాత్రమే మన కళ్ళ ముందుంటుంది, కానీ అది చెప్పే అధికారం మనకుండదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది. ఏముంది కళ్ళ ముందు? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? వద్దు, మర్చిపోమ్మా. ఒక తప్పు సరిచేయబోయి ఇంకో తప్పు చేయడం ఎందుకమ్మా? నాకు కళ్ళకి కనిపించే న్యాయం అందరి కళ్ళకి కనిపించాలనేం లేదు కదా. చూడు, నీకు చేతులెత్తి దండం పెడతాను. మనసులో ఏది పెట్టుకోవద్దు. మునుగుతున్న ప్రాణానికి ఒక గడ్డి పరక కూడా ఆసరా అవుతుందంట. అదేంటో చెప్పు బాబు, అదేంటో చెప్పు. నిత్య పాలిట ఆ గడ్డి పరక కర్ణే ఎందుకు కాకూడదు? నిత్యకి కర్ణతో పెళ్లి జరిపిస్తే న్యాయం జరుగుతుంది కదా. ఆగండి. అరే అరే, కోపంలో బుద్ధి కోల్పోతున్నారు మీరు. మీరు తప్పు చేస్తున్నారు. నా మాట వినండి. వదలను. నేనెవరి మాట విన్ను. మేము చచ్చిపోతాం.
నాకు ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలేదు. అందుకే అనుమానిస్తూ చెప్పాను. నువ్వు వద్దంటే వద్దు. నిత్య బంగారం లాంటి అమ్మాయి. నువ్వే అన్నట్టు ఈ పెళ్ళి జరిగినా ఆగినా అందులో మన పాత్ర కూడా ఉంది కదమ్మా. ఎలాగూ కర్ణకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. నిత్యనే అతను చేసుకుంటే తప్పేముంది? ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇందులో నా అభిప్రాయమే తీసుకోవాలనేం లేదు. లోపల ఇప్పటికే చచ్చిపోయాను బాబు. నేను నన్ను ఆపాలనుకోకు. నేనెందుకు బ్రతకాలి చెప్పు? దాని జీవితం నాశనమయ్యాక నేనెందుకు బతకాలి? మమ్మల్ని చచ్చిపోనివ్వు. మాకు డబ్బుకు కొరత ఉండొచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు మర్యాదగానే బ్రతికాం. ఇప్పుడు అదే మా చెయ్యి దాటిపోతోందంటే ఉన్న ఒక్క ఊపిరి మాకు భారం అవుతుంది. నీకు దండం పెడతాను. మేమిక బ్రతకడం అంటూ జరగదు. చనిపోయాకైనా ప్రశాంతంగా ఉంటాం. అమ్మా, మీరిలా అంటే మా అందరికీ బాధే కదా. దీనికంతా కారణమైన దుష్టత్వాన్ని కాల్చేయాలి గాని మనల్ని మనం కాదు. నిత్యకి తల్లి స్థానంలో నిలబడి అడుగుతున్నాను నేను. దయచేసి ఇలా చెయ్యొద్దమ్మా. బామ్మ ప్లీజ్ నా మాట విను. శాంతమ్మా, ఒక్క అగ్ని నీ కొడుకు కోడల్ని ఇప్పటికే బూడిద చేసింది. మళ్ళీ అదే తప్పు చేయకూడదమ్మా. అవునమ్మా. విన్నావా? అందరూ అంటుంది విన్నావా? నీ కోసం కాకపోయినా మా కోసమైనా అగ్గిపెట్టని విసిరేసా అంతే. ఎవ్వరూ ఇక్కడ చావకూడదు. నిత్య పెళ్లి జరుగుతుంది. నిత్య పెళ్లి జరుగుతుంది. నీ మనవరాల్ని పెళ్లి చేసుకోబోయేవాడు మన కళ్ళ ముందే ఉన్నాడు. తేజస్ వచ్చేసాడా? నిత్యని పెళ్లి చేసుకోబోయేవాడు తేజస్ కాదు, కర్ణ.